హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి పిండి లడ్డు చేయబోతున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఒకసారి వీడియో చూసేద్దాం ఫుల్గా. అన్నీ హెల్దీ అండి. రాగి పిండి, పల్లీలు, నువ్వులు, నెయ్యి అన్నీ హెల్దీ అన్నమాట. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందు బాండి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని దాంట్లో తర్వాత రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలండి. మనం దూరగా వేయించుకోవాలి రవ్వను. ఫస్ట్ ఒక 2 కప్స్ రాగి పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ అది కాకుండా బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోవాలి ఒక 1 కప్పు. అది బాగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో 2 కప్స్ రాగి పిండి కూడా వేసుకోవాలండి. 1 కప్ రాగి పిండి, 2 కప్స్ రాగి పిండి, 1 కప్పు సుజ్జి రవ్వ అండి వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది హై పెట్టొద్దని, మాడిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు కప్పు మీద 1/2 కప్ బెల్లం వేసుకోవాలి. 2 కప్స్కి రాగి పిండికి 1/2 కప్, 3 కప్స్ అవుతుంది కదా రాగి పిండి. 2 కప్స్ 1 కప్ రవ్వ అవుతుంది కదా, 3 కప్స్కి 1.5 కప్పు సరిపోతుందండి. బెల్లం వేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. పిండి అనేది అస్సలు మాడొద్దు మనకు. ఓకేనా. పిండి మాడకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఒకవేళ వదిలేసామనుకోండి మాడిపోతుంది. ఇప్పుడు 2 ఇలాచి వేసుకుంటున్నాను నేను బెల్లం సిరప్లో. అది బాగా మనకు పాకం అవసరం లేదు. తీగ పాకం లాగా అంటే గులాబ్ జామ్ పాకం లాగా వస్తే సరిపోతుందండి. పాకం అనేది మనకు మరీ హెవీగా అట్లా అవసరం లేదు పాకం అనేది. ఓకేనా. పిండి బాగా కలుపుకోవాలండి. హెల్దీ స్నాక్స్ అండి. మనం పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్కి ఇవ్వచ్చు, లేదంటే ఇంట్లో స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. హెల్దీ అండి. రాగిపిండి, బెల్లం, పల్లీలు, నువ్వులు అండ్ పల్లీలు. ఓకేనా. ఇప్పుడు దీంట్లో స్టవ్ బంద్ చేసి నేను ఆల్రెడీ నువ్వులు వేయించి పెట్టుకున్నాను అండి. ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నానండి. ఒక 1/2 కప్ పల్లీలు తీసుకున్నాను. అవి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా. మిక్సీ పట్టుకొని అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా గరుకులాగా పట్టుకొని పిండిలేసి కలుపుకోవాలండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు బెల్లం చూడండి, మనకు పాకం అవసరం లేదు. కొంచెం ఇట్లా తీగ పాకం లాగా కూడా అవసరం లేదు. మనకు గులాబ్ జామ్ పాకం లాగా వస్తే సరిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకు అలా వస్తే మనకు పాకం అనేది సరిపోతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ పిండి బాగా నువ్వులు వేసాం కదా కలుపుకొని అందులో బెల్లం సిరప్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం సిరప్ బాగా కలుపుకోవాలి. పిండి అంతా మనకు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. మనం కలపలే అనుకోండి ఉండలు కట్టేస్తుంది, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే బెటరు. ఓకేనా. బాగా కలుపుకోవాలి. అంతా బెల్లం సిరప్ పిండికి మొత్తం కలిసే విధంగా మనం దీన్ని మొత్తం కలుపుకోవాలంట. కొంచెం సాల్ట్ వేసుకోండి, నేను మర్చిపోయినాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఏ స్వీట్నెస్లో అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇదిగోండి బాగా కలుపుకోవాలి పిండి అనేది. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక 3/4 కప్పుకి ఎక్కువనే వేసుకున్నాను నెయ్యి ఫస్ట్ పిండి వేయించేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హెల్దీనే కదా అండి. తినేవాళ్ళు ఇలా మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే మనం ఫస్ట్ రవ్వ వేసినప్పుడు వేసినాం కదా అది సరిపోతుంది మనకు. ఓకేనా. ఇప్పుడు నెయ్యి అనేది వేడికి కరుగుతుంది. ఈ పిండి వేడిగా ఉంది కదా, దీనికి కరుగుద్ది నెయ్యి అనేది. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనం నెయ్యి అంతా మనకు కరిగిపోయి పిండికి పట్టాలి మొత్తం. ఓకేనా. మొత్తం కరిగే వరకు మనం దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో మనం దీన్ని లడ్డూలాగా చేసుకోవాలండి. చూడండి, నేను కలుపుతున్నాను. ఇంకా మీకు ఇష్టం అనుకుంటే ఇంకా కొంచెం నెయ్యి పర్లేదు వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇంత ఇక చాలు. ఆల్రెడీ ఇంతకుముందు బాగానే 1/4 కప్పు దానికి వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి మనం చేతికి పెట్టుకున్నామండి. కొంచెం చేతికి అంటించుకొని లడ్డు చుట్టుకున్నాం అనమాట. నేను నెయ్యి పెట్టుకుంటున్నాను చేతికి. కొంచెం తీసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డులాగా చేసుకోవడమేనండి. హెల్దీ అండి. బాగా పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. నడు నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది దాని లడ్డు అనేది. చూడండి, నేను అన్నీ చేసేసుకున్నాను. రాగిపిండి లడ్డు రెడీ అయిపోయిందండి. ఏం లేదండి, రాగిపిండి, బెల్లం, నెయ్యి, పల్లీలు, నువ్వులు ఉంటే సరిపోద్దండి. ఒక 10-15 మినిట్స్లో మనకు లడ్డు అనేది తయారైపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఎమ్మీగా ఉన్నాయి కదా.